నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు ఐ న్యూస్. అటు తెలంగాణలో స్పీడ్, ఇటు ఏపీలో సైలెంట్. పవన్ కళ్యాణ్ మార్క్ రాజకీయ వ్యూహమా, లేక క్యాడర్ను వేధిస్తున్న అయోమయమా? పార్లమెంటరీ కమిటీల కసరత్తు ఏమైంది? నిర్మాణ సారథుల వేట పూర్తయిన నిశ్శబ్దమేంటి? ఆగస్టు 15 డెడ్ లైన్ ఉత్తిమాటలేనా? ఆంధ్రప్రదేశ్లో జనసేన పదవుల ప్రకటనకు మోక్షం ఎప్పుడు, ఎన్నడు? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో 100% స్ట్రైక్ రేట్తో గత ఎన్నికల్లో కూటమిలో సరికొత్త అధ్యాయనం లిఖించిన జనసేన పార్టీలో ఇప్పుడు పదవుల మోక్షం అతిపెద్ద సస్పెన్స్గా మారింది. అంతన్నాడు ఇంతన్నాడు, తీరా చూస్తే ఏదీ లేకుండా చేశాడు అనే రీతిలో క్షేత్రస్థాయి శ్రేణుల్లో ఆవేదన వ్యక్తమవుతుంది. ఆగస్టు 15 నాటికి జిల్లాలకు అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, పార్టీకి కొత్త కమిటీల ప్రకటన పూర్తవుతుందని కోటి ఆశలతో ఎదురు చూసిన నాయకులకు తీవ్ర నైరాశ్యమే మిగిలింది. వారం రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా హడావుడిగా నిర్వహించిన నిర్మాణ సారథుల దరఖాస్తుల స్వీకరణ, ప్రత్యేక పార్లమెంటరీ కమిటీల కసరత్తు ఏమైంది అంటూ గాల్లో చూపులు చూస్తున్నారట జన సైనికులు. ఇక అధికారంలో లేని తెలంగాణలో పదవులను చకచకా ప్రకటిస్తున్న జనసేన అధిష్టానం ఘన విజయం సాధించిన ఏపీలో మాత్రం ఎందుకింత నిశ్శబ్దం పాటిస్తుంది? సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ పుట్టినరోజుకైనా ఈ నాంచివేతకు తెరబడుతుందా అంటూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇక 2024 శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసిన అన్ని స్థానాలలోనూ విజయం సాధించి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో తిరుగులేని శక్తిగా నిలిచింది జనసేన పార్టీ. కూటమి ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన అధినేత పవన్ కళ్యాణ్ ఆ తర్వాత పార్టీని క్షేత్రస్థాయి నుంచి మరింత బలపరచడానికి సంస్థాగత నియామకాలపై దృష్టి సారించారు. నిర్మాణ సారథులు ఎంపిక పేరుతో ప్రత్యేక ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. దీనికోసం ప్రత్యేకంగా పార్లమెంటరీ కమిటీలను నియమించి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు వారం రోజుల పాటు దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి జిల్లాలలోనూ ప్రతి నియోజకవర్గంలోనూ వందలాది మంది నాయకులు, ఉత్సాహవంతులైన క్యాడర్ పోటీపడి తమ బయోడేటాలను సమర్పించారు. ఆగస్టు 15 నాటికే నియోజకవర్గ ఇన్ఛార్జీల జాబితా బయటకు రావడం ఖాయం. పార్టీ సారథులు సిద్ధమవుతారు అని సంబరపడిన క్యాడర్కు ఇప్పుడు నిరాశ ఎదురైంది. ఆ గడువులు దాటిపోయి రోజులు గడుస్తున్నా అధిష్టానం నుంచి ఏ కోసానా కూడా స్పందన లేకపోవడంతో శ్రేణులు తీవ్ర అయోమయంలో మునిగిపోయారు. పార్టీలో పదవుల కోసం దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియకు వరకు బాగానే ఉన్నా ఆ తర్వాతే అసలు కథ మొదలైంది. ఉన్నట్టుండి పాత కమిటీలను, అధికార ప్రతినిధుల బాధ్యతలను రద్దు చేసిన అధిష్టానం కొత్త వారిని నియమించడంలో మాత్రం తీవ్ర జాప్యం చేస్తుంది. దీంతో ప్రతిపక్షాల విమర్శలకు కౌంటర్ ఇవ్వడానికి లేదా క్షేత్రస్థాయిలో పార్టీ వాయిస్ను బలంగా వినిపించడానికి అధికారికంగా ఒక్క నాయకుడు కూడా లేని పరిస్థితి దాపురించింది. అన్నింటికంటే ముఖ్యంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల సమయం దగ్గర పడుతూ ఉండడంతో ద్వితీయ శ్రేణి నాయకత్వంలో ఆందోళన పెరుగుతుంది. ఒక్కో నియోజకవర్గంలో 2-3 బలమైన నేతలు దరఖాస్తు చేసుకోవడంతో క్యాడర్ ఏ గ్రూపు నాయకుడి వెనక నడవాలో తెలియక సతమతమవుతున్నారు. ఇన్ఛార్జీ పదవి ఏ నాయకుడికి వస్తుంది? స్థానిక ఎన్నికల్లో బీఫామ్లు ఇచ్చే అధికారం ఎవరికి ఉంటుంది? నియోజకవర్గంలో ఏ గ్రూపుకి టికెట్లు దక్కుతాయి? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం దొరక్క క్షేత్రస్థాయిలో జన సైనికులు స్తంభించిపోయారు. మొదటి విడతగా 40 మంది నియోజకవర్గ ఇన్ఛార్జీల జాబితా సిద్ధమైందంటూ ప్రచారం జరుగుతున్నప్పటికీ ఆ 40 మంది పేర్లనైనా ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ లోపు ప్రకటిస్తారా లేదా అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. ఎందుకంటే రాబోయే ఎన్నికల్లో జనసేన టార్గెట్ కూడా 40 అసెంబ్లీ స్థానాలే ఉంటాయని, ఆ 40 మంది జాబితానే ప్రయోగాత్మకంగా ఇప్పుడు ప్రకటిస్తున్నారని ప్రచారము లేకపోలేదు. ఒక్క ఏపీలోనే కాదు, పొరుగున ఉన్న తెలంగాణ రాజకీయాలను పరిశీలిస్తే జనసేన వైఖరిపై కొత్త చర్చ మొదలైంది. తెలంగాణలో పార్టీకి పెద్దగా ఓటు బ్యాంక్ లేదా అసెంబ్లీ ప్రాతినిధ్యం లేకపోయినప్పటికీ అక్కడ మాత్రం పదవుల ప్రకటన చకచకా జరిగిపోతుంది. రాష్ట్ర స్థాయి కమిటీల నుంచి ముఖ్య నేతల నియామకం వరకు అధిష్టానం వేగంగా నిర్ణయాలు తీసుకుంటుంది. అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వంతో సాగుతున్న సవాల్ ప్రతి సవాల్ రాజకీయంలో భాగంగా పార్టీని బలోపేతం చేసేందుకు పవన్ కళ్యాణ్ ఈ వేగం చూపిస్తున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అధికారంలో లేని తెలంగాణపై చూపిస్తున్న శ్రద్ధ 100% స్ట్రైక్ రేటుతో అధికారంలోకి వచ్చిన ఏపీపై ఎందుకు చూపించడం లేదు అని సొంత పార్టీ నేతలే గుసగుసలాడుతున్నారు. అయితే ఈ జాప్యం వెనుక పవన్ కళ్యాణ్ మార్క్ రాజకీయ వ్యూహం ఉందా అనే కోణంలోనూ చర్చ జరుగుతుంది. ఒక్కో నియోజకవర్గం నుంచి విపరీతంగా వచ్చిన దరఖాస్తులను వడపోసే క్రమంలో ఎవరికి పదవి ఇచ్చినా ఇతరులు అసంతృప్తి గురై స్థానిక ఎన్నికల్లో పార్టీకి నష్టం చేస్తారనే భయం అధిష్టానాన్ని వెంటాడుతుంది. ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నందున మిత్రపక్షాలైన టీడీపీ, బీజేపీలతో నియోజకవర్గ స్థాయిలో ఘర్షణ వాతావరణం రాకుండా ఆచితూచి అడుగులు వేస్తున్నారన్నది మరొక విశ్లేషణ. ఉప ముఖ్యమంత్రిగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి
గ్రామీణాభివృద్ధి వంటి శాఖలలో బాధ్యతల్లో పవన్ కళ్యాణ్ నిరంతరం బిజీగా ఉండడం, అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతూ ఉండడం కూడా ఈ జాప్యానికి కారణమని తెలుస్తుంది. కానీ పవన్ కళ్యాణ్కు ప్రతి విషయంలో సలహాలు ఇచ్చే ఆ ముఖ్య నేతలు ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడం వల్లే ఈ జాబితా ఆగిపోయిందా, లేక దరఖాస్తుల వడపోత పేరుతో కాలాన్ని వెళ్లదీస్తున్నారా అనే వ్యంగ్యాస్త్రాలు ప్రత్యర్థి వర్గాల నుంచి తీవ్రంగా వస్తున్నాయి. ఏది ఏమైనా ఆగస్టు 15 ముహూర్తం దాటిపోయింది. ఇప్పుడు అందరి దృష్టి సెప్టెంబర్ 2వ తేదీపైనే ఉంది. జనసేనాని పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగానైనా ఈ నాంచెవేదకు తెరపడి ఏపీలో నియోజకవర్గ ఇన్ఛార్జీలు, రాష్ట్ర కమిటీలకు మోక్షం లభిస్తుందా, లేక స్థానిక సంస్థల ఎన్నికల వరకు ఈ సస్పెన్స్ ఇలాగే కొనసాగుతుందా? అధినేత పవన్ కళ్యాణ్ అడుగులు ఎటువైపు పడతాయో అనేది ఇవాల్టి హాట్ టాపిక్.